హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో చాలా మంది మెసెంజర్లో మెసేజ్ చేస్తున్నారు, సార్ విన్నర్ ఎవరో చెప్పండి అని. సో వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను, ఆ వీడియో వస్తుంది, ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. సో ఎందుకంటే ఇది జర్నీల గురించి మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా 2 జర్నీలు అనేవి టెలికాస్ట్ అయినాయి మనకి, గౌతమ్ది అండ్ అవినాష్ది. గౌతమ్ జర్నీ ముందే వేశారు. సో గౌతమ్కి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు పండగ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే బిఫోర్ ఏదైతే థర్స్డే వచ్చిందో ఫ్రైడే అంతా ఓటింగ్ వేయడానికి ఉంటుంది. అయితే మిగతా వాళ్ళది అనుకోండి ఫ్రైడే వేసారనుకోండి, సో ఫ్రైడే జస్ట్ ఫ్యూ అవర్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ జర్నీ చూసి ఓట్ వేయాల్సి ఉంటుంది. సో ఏదైనా కూడా స్పెషల్ రీజన్ ఉందా గౌతమ్ ముందు వేయడానికి అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినబడుతుంది. సో చాలామంది కూడా నాకు కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సో నాకు జర్నీ చూస్తుంటే ఏంటంటే ఎక్కువగా సో ఎందుకు కొన్ని మిస్ చేశారు, గౌతమ్ జర్నీలో చాలా మటుకు మిస్ చేశారు. ఎక్కువ పాజిటివే చూపించారు. సో నెగిటివ్ కోణం చూపించి ఆ ఎలివేషన్ అనేది ఇవ్వలేదు. సో అదే అవినాష్ దాంట్లో కాస్త అక్కడక్కడ తను నెగిటివ్ ఉన్నాయి, ఫైర్ అయినాయి, అవి కూడా చూపెట్టారు. సో ఎక్కువగా గౌతమ్ చూసినట్లయితే యష్మితో బ్యాడ్ అయిన సందర్భాలు వేయలా, ఏది కూడా వేయలా. జర్నీలో ఇది మిస్ అయింది ఖచ్చితంగా. చాలా మటుకు యష్మి నిఖిల్తో మాట్లాడింది, అక్కడ పృథ్వీతో మాట్లాడింది, ప్రేరణతో మాట్లాడింది. ఓన్లీ ప్రేరణ కట్ మాత్రం వేసారు, దట్టు పాజిటివ్గా ఉంది. సో డైరెక్ట్గా తను అక్క అన్నది మాత్రమే ప్రొటెక్ట్ చేశారా అంటే, ఏదైతే టీషర్ట్ విషయంలో ఏదైతే అయ్యిందో, సో ఎందుకు వేరే వాళ్ళని ఏడిపించడానికి ఇలా చేసావు, అది వేరే రకంగా వెళ్తుంది, నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించట్లేదని ఆ డైలాగులు వేశారు తప్ప, అక్క అంటాం, అక్క అన్న తర్వాత మళ్ళీ నిఖిల్ వచ్చి అక్క నామినేషన్ చేయడం, సో నో మీన్స్ నో నామినేషన్, అదే కదా మెయిన్ హైలైట్ అయింది, అదే లేదు. సో కావాలని వేయలేదా అని ఒక చిన్న డౌట్ చాలామందికి. అట్లాంటిది ఏమి ఉండదు, బట్ జర్నీ మాత్రం అల్టిమేట్ కట్ చేశారు. అండ్ నెక్స్ట్ గౌతమ్ చేసిన మేజర్ గొడవ ఏది, ప్రేరణ తిట్టింది సిగ్గులేదా అని. సో అది సీతాఫల్ విషయం. అది క్లియర్గా చూపించి ఉంటే, దాని ముందు సీనారియో కూడా చూపించి ఉంటే ఏం జరిగింది అనేది క్లియర్గా ఆడియన్స్కి తెలిసి ఉండేది. సో ప్రేరణ ఒకటే ఉంది, తినద్దు అని 3-4 సార్లు చెప్పడం, అయినా కూడా ఈయన తినేయడం, అట్లెట్లా తినేస్తావు గౌతమ్ అని కావాలని ట్రిగ్గర్ చేసినట్టు ఆ సీన్ వేస్తుంటే మాత్రం గౌతమ్ ఇంటెన్షన్ తెలిసిపోయేది అందరికీ కూడా. అక్కడ నవ్వుతూ కొంచెం ఏం కాదులే పిచ్చ లైట్లే అన్నట్టు అది వేస్తుంటే ఆ ప్రూఫ్ చూపించినట్లు సో మాట్లాడే విధంగా అయితే ఉండేది అని నేను అనుకుంటున్నా. అలాగే మీకు ఇంకా గౌతమ్ జారిని నెగిటివ్గా ఎక్కడా కూడా వేయలేదు. నిజానికి మనోడు యష్మితో క్రష్ అన్నాడు, కానీ ఆ తర్వాత సెట్ అవ్వలేదు. యష్మితో కొంచెం ఏదో ఆ ఫన్ జనరేట్ చేసి గేమ్ ఆడుకోవాలని చూశాడు. గేమ్లో పార్ట్ లాగా చూసింది యష్మి, అందుకే అక్క అంది. అది హైలైట్ చేసి ఉండాల్సిందే, అక్కడ తిరగల పాయింట్ అనేది. అందుకే మీకు స్పాన్సర్ టాస్క్లో ఇచ్చిన క్లారిటీ మాత్రం ఆ మొక్కొక్కటే వేసారు సపరేట్గా చూడండి జర్నీలో. నెక్స్ట్ అవినాష్ జర్నీ చూస్తుంటే నాకైతే నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది అవినాష్ జర్నీ మొత్తం. అవినాష్ తుసి గ్రేట్ హో, అసలు డౌటే లేదు. ఎందుకంటే నాగార్జున హోస్ట్ సైతం అంత విరగబడి వీకెండ్స్ నవ్వడం, సో అంత ఇదిగా ఫన్ జనరేట్ చేయడం అనేది సో మామూలు విషయం కాదు. చాలా కాలం అయింది అలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది చూసి. సో వస్తున్నారు చాలామంది చేస్తున్నారు, ఏదో ఒక కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏ ఎపిసోడ్ కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వాలి. ఈవెన్ లాస్ట్ ఈ జర్నీ ఎపిసోడ్ కూడా తన ఎమోషన్ దాంతో ఫన్ చేయాలనే చూశాడు. సో అదొక్కటి కొంచెం సూపర్ అంటే సూపర్గా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ అంటే అవినాషే హౌస్లో, ఆ తర్వాతే ఎవరైనా, తర్వాత రోహిణి అనుకోండి, తేజ అనుకోండి, ఎవరైనా అనుకోండి, బట్ నెంబర్ 1 అయితే అవినాషే. సో అయితే ఇక్కడ ఏంటి అంటే రోహిణితో ఫ్రెండ్షిప్ అనేది నువ్వు చేస్తే రైట్, ఎదటోళ్ళు చేస్తే ఫైట్ అవ్వకూడదు కదా అనేది గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసి ఉంటే బాగుండేది. సో ఇప్పుడు అవినాష్కి ఎలాగో తెలుసు, నా ఫ్రెండ్ని నేను కాపాడుకున్నా, డైరెక్ట్గా చెప్పాడు చేసుకున్నాడు, అందులో తప్పే లేదు. వాళ్ళు ముగ్గురు కలిసి ఉండడం తప్పే కాదు, కానీ వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారని గౌతమ్ చూడకపోవడం తప్పు. చాలామంది ఇదే అంటున్నారు. సో మీరిద్దరు ఎంత ఫేవర్ చేసుకున్నా కనిపించలేదు. ఈవెన్ ఆర్ట్ అనే ఒక గ్రూప్ వచ్చింది, సో నాగార్జున గారు చెప్పారు,
మేబీ ఇది గౌతమ్కి కనిపించలేదేమని ఒక సెటైర్ కూడా వేశారు. సో ఓపెన్గా ఎగ్ వేస్తున్నప్పుడు రోహిణి చెప్పింది కూడా ఏమని, ఫేవరెటిజం కనిపించలేదు, అవినాష్కి చెప్పింది ఐఎమ్ వెరీ సారీ, నా ఫ్రెండ్ అయినా కూడా వేసానని రిగ్రెట్ ఫీల్ అయినని కూడా చెప్పింది. అంటే ఆ ఫేవరెటిజం అనేది గౌతమ్ కనిపించలే, కానీ నిఖిల్ ఆడిన ఫేవరెటిజం మాత్రం కనబడింది. నెగ్గదీశాడు, అడిగాడు, మధ్యలో మీరెందుకు వస్తున్నారు వకాలతో పుచ్చుకుని, మీరేమన్నా డిఫెన్స్ లాయరా, ఆయనకి ఏమన్నా నువ్వు డిఫెన్స్ లాయరా, ఇలా మాట్లాడారు. సో అక్కడే కదా పృథ్వీ టెగ్రాయి కూడా ఇక తేజ మాట్లాడుతుంటే ఈయనేమన్నా డిఫెన్స్ లాయరా అన్నాడు. అంటే ఇక్కడ సినారియో చూడండి, డైరెక్ట్గా ఇటు సైడే టార్గెట్ పెట్టాలి, ఇటు సైడే నెగిటివిటీ ఉంది, ఇటు సైడే కొడితే మనకు పాజిటివిటీ పెరుగుతుంది, పైకి వెళ్తాం. సింపుల్ గేమ్ ప్లాన్. సో అదే బిగ్ బాస్ కూడా చెప్పాడు చూడండి, స్ట్రాటజీ అనుకున్న వాళ్ళకి కూడా నువ్వు స్ట్రాటజీగా మలుచుకున్నావు అన్నాడు. కానీ నిఖిల్ ఆడింది మాత్రం గౌతమ్కి బాగా కనబడింది. అందుకే పక్కన ఉన్న ర్యాట్ గ్రూప్ అనుకోండి, ఆర్ట్ గ్రూప్ అనుకోండి, వాట్ ఎవర్ టీం ఏదైనా కూడా కనిపించలేదు. చివరిలో జీ యాడ్ చేసుకోండి, జీ ర్యాట్ అని, ర్యాట్ జీ అని, లేదా ఆర్ట్ జీ అని, జీ ఆర్ట్ అని, ఏదైనా చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద నిఖిల్ జర్నీ, బాగా అంటే బాగా ఎమోషనల్గా సాగింది. ఆ స్క్రిప్ట్ కూడా బ్రహ్మాండం. అవినాష్కి రాసిన స్క్రిప్ట్ అయితే మాత్రం అద్భుతంగా రాశారు, అబ్బా సూపర్గా రాశారు, చాలా బాగా అనిపించింది నాకు. సో నిఖిల్ జర్నీ మేబీ ఈరోజు టెలికాస్ట్ అవుతుంది, చూడండి, అయ్యాక మనం మాట్లాడుకుందాం. స్క్రిప్ట్ అయితే చింప అవతల పారనూకారు. అలాగే జర్నీ కూడా చాలా బాగా అంటే చాలా బాగా తీశారు, చాలా బాగా కట్ చేశారు. అవినాష్ది కూడా చాలా బాగా నచ్చింది నాకు స్క్రిప్ట్ అండ్ జర్నీ కూడా. అలాగే నిఖిల్ది కూడా దుమ్ము లేచిపోయింది. సో నిఖిల్ ఏదైతే ఉందో, చాలామంది నాకు పెట్టిన కామెంట్ ఏంటంటే, శుక్రవారం వేస్తే శనివారం ఇలా జర్నీలు వేస్తే ఫేవరెట్ కంటెస్టెంట్కి ఎప్పుడు ఓటేయాలి. ఇదే నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను మీకు, సీరియల్స్ బ్యాచ్ వస్తున్నారు, మా పరివార్ ప్రమోట్ చేసుకుంటానికి వచ్చినప్పుడు చెప్పిన వీడియో ఇది. ఎవరైనా మిస్ అయ్యంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి చూడండి, ఇది ఉంటుంది 100%. ఇదే పాయింట్ మాట్లాడా. జర్నీలు ముందు వేసి ఈ సీరియల్ ప్రమోషనే తర్వాత వేసుకోవచ్చు కదా. జర్నీలు ముందు వేయడం వల్ల బెనిఫిట్ కూడా చెప్పాను, పర్సెప్షన్ మారిపోతుంది చాలామందిది. సో ఎందుకని వేయలేదు, ఇప్పుడు శుక్రవారం శనివారం జర్నీలు వేసేవారిది బ్యాడ్ లక్కేగా. నిజంగా చెప్పుకోవాలి అంటే శుక్రవారం ఎంతమంది ఉంటారు, కనీసం ఒక 11ంటికి 11:30కి ప్రోగ్రామ్ అయినా హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఎంతమంది ఉంటారు ఓటేసే వాళ్ళు? ఎక్కువ మంది ఉండరు. అదే మీరు గురువారం అయిందనుకోండి, బుధవారం అయిందనుకోండి, మంగళవారం అయిందనుకోండి, 3 రోజులు ఓటింగ్ ఉంటుంది. అదే జర్నీ మైండ్లో ఉందనుకోండి, తక్కువనే వేస్తారు. సో ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోద్ది కదా, వేసి కూడా వేస్ట్ కదా. ముందుగా వేసిన తర్వాత వేసిన వేస్ట్. ఇంకా ముందుగా వేస్తేనే అది ఆ డెప్త్ అనేది ఉంటుంది. సీరియల్ మా పరివార్ని ఆపుకుని మా పరివారనే ఇప్పుడు పెట్టుకుని వీళ్ళనే ఇప్పుడు పెట్టుకుని ఉంటే చాలా బాగుండేది. అప్పుడు ఓటింగ్ కూడా బాగా క్లోజ్ అయ్యేది, నువ్వా నేనా అనేది తలపడేకునేవాళ్ళు. సో మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అంటే 1 by 1, టాప్ 5, టాప్ 4, టాప్ 3, టాప్ 2, టాప్ 1, ఈ ఆర్డర్ అనేది చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ ఆర్డర్ అనేది. టాప్ 3, టాప్ 2 ఎవరు ముఖ్యంగా అనేది మాట్లాడుకుందాం. సో నా నెక్స్ట్ వీడియోలో చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.